నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి క్లినిక్ డాక్టర్ భరద్వాజ్ గారు. మనకున్న మెడికల్ ఇష్యూస్, కన్సర్న్స్, ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సార్, ఇప్పుడు మెయిన్గా అలోపతి అని, హోమియోపతి అని ఇలా రెండు ఉన్నాయి. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? జనాలకి ఎలా తెలుస్తుంది ఏది కరెక్ట్గా వాడాలి అని? సో మనకు డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయండి. మనం అలోపతి అంటాము, ఆయుర్వేద అంటాము, యునాని అంటాము, సిద్ధ అంటాం. అట్లా మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అని. దాని కింద డిఫరెంట్ రికగ్నైజ్డ్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో హోమియోపతి కూడా ఒక సిస్టమ్, అలోపతి లాగా ఇది కూడా ఒక సిస్టమ్ అన్నమాట. సో మెయిన్గా హోమియోపతికి అలోపతికి డిఫరెన్స్ ఏంటి అంటే, అలోపతిలో చాలా వరకు మనం ట్రీట్ చేసే డిసీజెస్ ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్ చేస్తామో అవి మనము సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా వాటికి ఏవైతే సర్జికల్ డిసీజెస్ అంటారో, ఈ డిసీజ్కి సర్జరీ కంపల్సరీ అంటారో, ఆ డిసీజెస్కి అంతా మనము సర్జరీ లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. హోమియోపతిని మనం కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. ఎందుకంటే అది సింపుల్ డిసీజెస్కి పనిచేస్తుంది. అంటే సింపుల్ డిసీజ్ అంటే హెడేక్ అనేది సింపుల్ డిసీజ్. అదేవిధంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్ డిసీజెస్, బ్రెయిన్ ట్యూమర్స్ ఇట్లాంటి డిసీజెస్కి పనిచేస్తుంది. కామన్ డిసీజెస్, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ కామన్ డిసీజెస్. మనకు పెద్ద మెయిన్గా రేర్ డిసీజెస్ ఉంటాయి అనమాట. క్రుడ్జ్ఫెల్ జాకబ్ డిసీజ్ అని మొన్న ఒక అమ్మాయికి వచ్చింది, SMA అని. ఓకే, మొన్న 16 crores ఒక ఇంజెక్షన్ అని చెప్పి, అది రేర్ డిసీజెస్ అంటాం. అట్లా రేర్ డిసీజెస్ కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఆడవాళ్ళు యూజ్ చేయొచ్చు, మగవాళ్ళు యూజ్ చేయొచ్చు, థర్డ్ జెండర్ యూజ్ చేయొచ్చు, సర్జరికల్ డిసీజెస్కి యూజ్ చేయొచ్చు, మెడికల్ డిసీజెస్కి యూజ్ చేయొచ్చు. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఈవెన్ పిల్లలు పుట్టక ముందు, పిల్లలు పుట్టాలంటే, పిల్లలు పుట్టే కన్సెప్షన్ జరగాలంటే, అదేవిధంగా గర్భవతులు యూజ్ చేయొచ్చు, పిల్లలు పుట్టిన వెంటనే యూజ్ చేయొచ్చు, పెరిగేటప్పుడు యూజ్ చేయొచ్చు, అడల్ట్గా ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, ఓల్డ్ ఏజ్, అన్ని ఏజెస్లో కూడా మనం హోమియోపతిని, ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కాబట్టి మనం హోమియోపతిని ఒక కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. సింపుల్గా రెండు పాయింట్లలో చెప్పాలంటే, సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కావాలంటే హోమియోపతి, మీరు సర్జరీ వరకు పోకుండా మెడికల్గానే ట్రీట్మెంట్ చేసుకోవాలంటే హోమియోపతి. ఈ రెండింటి వల్ల మనకు హోమియోపతి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. అలోపతి ఎలాంటి కేసెస్లో వాడవచ్చు? మనం బేసిక్గా డిసీజెస్ని మూడుగా కేటగరైజ్ చేస్తాం అన్నమాట. ఒకటి అక్యూట్ డిసీజెస్, ఒకటి క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు, బీపీ, షుగర్, థైరాయిడ్, నెలలు తరబడి లేకపోతే సంవత్సరాల తరబడి ఉండే డిసీజెస్ని దీర్ఘకాలిక రోగాలు అంటాం అన్నమాట. అన్ని డిసీజెస్కి హోమియోపతి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అక్యూట్ డిసీజెస్ అంటాం అనమాట. అక్యూట్ డిసీజ్ అంటే 1 week వరకే ఉంటాయి డిసీజెస్. either పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే చనిపోతారు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి కోవిడ్లో 1 week ఉంటుంది ప్రాబ్లం. ఏదర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే పేషెంట్ చనిపోతారు అన్నమాట. దీన్ని అక్యూట్ డిసీజెస్ అంటాం. మనం క్రానిక్ డిసీజెస్లో అన్ని డిసీజెస్కి హోమియోపతి యూజ్ చేయొచ్చు. బట్ అక్యూట్ డిసీజెస్లో మనం రెండు ఉంటాయన్నమాట. అక్యూట్ ఎమర్జెన్సీస్, నాన్ ఎమర్జెన్సీస్ అని. కడుపు నొప్పి వచ్చింది, అది ఎమర్జెన్సీ కాదు, అక్యూట్గా వస్తుంది, ఎమర్జెన్సీగా. హెడేక్ వచ్చింది, అక్యూట్గా వస్తుంది, ఎమర్జెన్సీ కాదు. హార్ట్ అటాక్ వచ్చింది, అది అక్యూట్గా వస్తుంది బట్ ఎమర్జెన్సీ. బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, అది అక్యూట్గా వచ్చింది బట్ ఎమర్జెన్సీ. ఓన్లీ అక్యూట్ ఎమర్జెన్సీస్లో తప్ప మనం అన్నిట్లో యూజ్ చేయొచ్చు. సో మీకు కడుపు నొప్పి వచ్చింది, ఫీవర్ వచ్చింది, లూజ్ మోషన్స్ అని, వీటన్నిటికీ హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఏవైతే అక్యూట్ ఎమర్జెన్సీస్ ఉన్నాయో వాటికి మాత్రం హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటాం. ప్రైమరీ లైన్ మనకు లైఫ్ అనేది సేవింగ్ కాబట్టి అక్కడ అలోపతి యూజ్ చేసి సెకండరీగా హోమియోపతిని యూజ్ చేయమంటాం. అట్లనే హోమియోపతిలో బాగా పనిచేయమంటే చాలా బాగా పనిచేస్తాయి. బట్ ఇంకా ఆ ఏరియాలో కొద్దిగా రీసెర్చ్ జరగాల్సి ఉంది కాబట్టి ఓన్లీ అక్యూట్ ఎమర్జెన్సీస్ ఏవైతే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పేషెంట్ చనిపోతాడు అన్న దానికి మాత్రం హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు హోమియోపతి ఇన్ని కేసెస్లో యూజ్ చేయొచ్చు అంటున్నారు, మరి వీటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? హోమియోపతిలో ఆల్మోస్ట్ జీరో అండి సైడ్ ఎఫెక్ట్స్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఒక 500 కేసెస్గా నా హోమియోపతితో ట్రీట్ చేస్తే మేబీ ఒకటికో రెండిటికో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ట్రాన్సియంట్గా, అంటే వచ్చి పోయినట్లు. లేకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే మనం డోస్ చేంజ్ చేసినా, మెడిసిన్ చేంజ్ చేసినా, ఒక 2 రోజులు మెడిసిన్ ఆపేసినా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. అలోపతి లాగా పర్మనెంట్గా మెడిసిన్ పైన డిపెండ్ అయిపోవడం, అది లేకుంటే బతకలేకపోవడం, ఆ మెడిసిన్ వాడితే మనకు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడితే లివర్ చెడిపోవడం, లేకపోతే కిడ్నీలు దెబ్బతినడం, బ్రెయిన్ దెబ్బతినడం, నరాలు దెబ్బతినడం, పర్మనెంట్గా దానిపైన డిపెండెన్సీ ఉండడం, అడిక్ట్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఏముండవు.
హోమియోపతిలో 500 మందిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. చాలా ట్రాన్సియంట్‌గా ఉంటుంది. ఓకే. సిమ్టమ్స్ మనము మెడిసిన్ చేంజ్ చేసినా, డోస్ చేంజ్ చేసినా నార్మల్ అయిపోతుంది. ఆ సిమ్టమ్స్ ఏంటి? అసలు ఈ సైడ్ ఎఫెక్ట్‌గా రిజల్ట్ అవుతుంది అన్నదానికి సిమ్టమ్ ఏంటి? మనం పర్టిక్యులర్ సిమ్టమ్ అని చెప్పలేమండి హోమియోపతిలో. మేబీ నేను మొన్ననే ఒక కేస్ వచ్చిందనమాట. ఆ పేషెంట్‌కి ఏమైందంటే కోయంబత్తూర్‌లో ఉంటారు. హ్మ్. రేర్ డిసీజ్ మనము పైలోనిడల్ సైనస్ అంటామన్నమాట. ఓకే. ఆ పైలోనిడల్ సైనస్ కేస్‌లో ఆ పర్టిక్యులర్ డిసీజ్‌కి అలోపతిలో మెడిసిన్ లేదు. సర్జరీకెళ్ళాలి. సర్జరీ చేస్తే 100 మందికి సర్జరీ చేస్తే 98 మందికి మళ్ళీ వస్తది ఆ ప్రాబ్లమ్. హ్మ్. సో అటువంటి డిసీజెస్ హోమియోపతిలో చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్‌తో పేషెంట్ వచ్చారు. మనం ఒక మెడిసిన్ ఇచ్చాం. మెడిసిన్ ఇచ్చిన వెంటనే పేషెంట్‌కి ఒళ్ళంతా దురదలొచ్చాయన్నమాట. ఓకే. వెంటనే కాల్ చేశారు. మెడిసిన్ చేంజ్ చేసాం, తగ్గిపోయింది. హ్మ్. సో మనం హోమియోపతిలో ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పలేము. ఏ విధంగా అన్నా ఉండొచ్చు. హ్మ్. బట్ సీరియస్‌గా ఉండడము, కిడ్నీలు దెబ్బతినడము, లివర్ దెబ్బతినడము, ఓకే. లేకపోతే దానిపైన పర్మనెంట్‌గా అడిక్షన్ అయిపోవడం ఇట్లాంటివి హ్మ్. ఉండవన్నమాట. చాలా సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈజీగా దానిలని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. సో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఇట్స్ క్యూరబుల్. రైట్. యెస్. డోసేజ్ తగ్గించినా ఒకవేళ మంచి మెడికేషన్ మళ్ళీ ఏమైనా చేసినా కానీ ఇట్స్ Yeah. క్యూరబుల్. డోస్ తగ్గించినా, లేకపోతే మెడిసిన్ చేంజ్ చేసినా, ఓకే. ఒక 2 రోజులు మెడిసిన్ ఆపేసినా నార్మల్ అయిపోతది. తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. సో నార్మల్‌గా హోమియోపతి ఇంత ఈ పీరియడ్ వరకు వాడాలి అని ఏమైనా ఉంటుందా? అలా ఏముండదండి. మనం డిసీజ్‌ని బట్టి ఎన్ని రోజులు వాడాలి అని చెప్తామన్నమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్‌గా వచ్చే డిసీజెస్. నేనేం చేస్తానంటే కామన్ కోల్డ్, కాఫ్ ఇవి ఎవరన్నా నా దగ్గరకొస్తే అసలు మెడిసిన్ తీసుకోవద్దనే చెప్తాను. ఓకే. కొంతమంది ఫోర్స్ చేస్తారనమాట. సార్ హ్మ్. మాకు ఆ పనుంది, ఈ పనుంది, మాకు అలోపతికి పోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు మెడిసిన్ ఇవ్వాల్సిందే అంటే హ్మ్. 1 వీక్ వరకు మెడిసిన్ ఇస్తాం. ఏ అక్యూట్ ఓకే. కండిషన్‌కైనా మాక్సిమం తగ్గిపోతది. నాకు 100 కేసెస్ వస్తే మాక్సిమం 95 కేసులకి 1 వీక్‌లో తగ్గిపోతది. హ్మ్. అక్యూట్ కేసెస్ ఆ! ఏదైతే తగ్గదో ఇంకొక 1 వీక్ ఎక్స్‌టెండ్ చేయాల్సొస్తుందన్నమాట. ఇవి ఓకే. అక్యూట్ కేసెస్. క్రానిక్ కేసెస్ అనేవి మనం స్టేజ్‌ని బట్టి హ్మ్. కొన్ని క్రానిక్ కేసెస్‌కి మనం 1 ఇయర్ ఇయ్యాల్సి ఉంటుంది. 6 మంత్స్ ఇయ్యాల్సి ఉంటుంది. డిసీజ్‌ని బట్టి 3 మంత్స్ ఇయ్యాల్సి ఉంటుంది. కొన్ని క్రానిక్ కేసెస్ మనం లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అవును. సో మనం ఆ పేషెంట్ ఏజ్‌ని బట్టి, పేషెంట్ కండిషన్‌ని బట్టి, పేషెంట్ డిసీజ్‌ని బట్టి, ఆ డిసీజ్ ఏ స్టేజ్‌లో ఉన్నదాన్ని బట్టి డిఫరెంట్ పారామీటర్స్ మనం కన్సిడర్ చేసి ఆ పేషెంట్‌కి ఎన్ని రోజులు వాడాలని డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే హోమియోపతి ఇప్పుడు సేఫ్ అని అంటున్నారు కదా! ఒకవేళ వాళ్ళకున్న ప్రాబ్లమ్ క్యూర్ అయిపోయినా గానీ, హ్మ్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ప్రాబ్లమ్ హ్మ్. ఉండదని చెప్పేసి ఇంకా దాని డోసేజ్ రన్ కొనసాగిస్తూ ఉంటారు. హుహు. సో అలా చేయడం వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేకపోతే ఇట్స్ సేఫ్ టు టేక్? సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. అది హోమియోపతి గాని, హ్మ్. అలోపతి గాని, యునాని గాని, సిద్ధ గాని ఏ మెడిసిన్ అన్నా గూడా ప్రపంచంలో అవసరం ఉంటేనే వాడాలి. లేదంటే వాడడం అనేది మంచిది కాదు. ఓకే. నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తారు. చిన్న పిల్లల్ని తీసుకొనొస్తారు. హ్మ్. వాళ్ళేమంటారంటే, "సార్ కోల్డ్ ఉంది, లేకపోతే ఫీవర్ ఉంది, హ్మ్. వామిటింగ్స్ అవుతున్నాయి, లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఈ వీటికన్నిటికి మెడిసిన్స్ ఎందుకు? ఫీవర్ ఉంటే 2 రోజుల్లో అవును. తగ్గిపోతది. కోల్డ్ ఉంటే 2 రోజుల్లో తగ్గిపోతది. లూజ్ మోషన్స్ ఉంటే ఒక రోజులో తగ్గిపోతది. హ్మ్. ఏదన్నా గూడా మనం వెయిట్ జేయాలి." చాలా మంది ఫోర్స్ చేశారు. "సార్ మీ దగ్గరకొస్తే మాకు మందులే ఇవ్వరంటారనమాట." ఓకే. సో, అవసరమైతేనే మందులు వాడాలి. అది హ్మ్. ఏ మెడిసిన్ అయినా కూడా. మీరడిగిన క్వెషన్ గూడా డిసీజ్ అంతా తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. సో, మనం హోమియోపతిలో ఏం జేస్తామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే. మాక్సిమం డిసీజెస్‌కి మనం డిసీజెస్ అన్నీ నార్మల్ అయిపోతాయి. హ్మ్. నార్మల్ అయిపోయిన తర్వాత బేసిక్‌గా 2 ప్రోటోకాల్స్ ఉంటాయి హోమియోపతిలో ఓకే. క్రానిక్ డిసీజెస్‌లో. ఒకటేంటంటే క్యూర్ అంటాం. మీకున్న డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయడం. క్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమే ఉంది. హ్మ్. థైరాయిడ్ మీకేంటి అలోపతి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. హ్మ్. హోమియోపతి దగ్గరికొచ్చారు. ఓకే. ఎందుకొస్తారు? పర్మనెంట్ క్యూర్ కోసం వస్తారు. హ్మ్. ఎవ్రీ 3 మంత్స్‌కి మనం రిపోర్ట్ తీస్తాం. మేబీ 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో స్టేజ్‌ని బట్టి థైరాయిడ్ కంప్లీట్‌గా క్యూర్ అయిపోయిందనుకోండి. నాకు ఓకే. క్యూర్ అనే రిపోర్ట్ వచ్చింది. హ్మ్. నేనేం చేస్తానంటే ఇంకొక 3 నెలలు మెడిసిన్స్ వాడి మానేయమంటా. ఎందుకంటే ఓకే. ఇన్ని రోజులు మనం మెడిసిన్ ఇచ్చింది దేనికంటే కంప్లీట్‌గా క్యూర్ క్యూర్. కావడానికి. హోమియోపతిలో ఇంకో ప్రోటోకాల్ ఉంది. దాన్నేమంటామంటే మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామనమాట. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో డిసీజ్ తగ్గిపోయిన ఒక 3 మంత్స్ హ్మ్. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇస్తే ఈ డిసీజ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. మనం ఓకే. 100% రాదని చెప్పలేము గానీ, ఆ! మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ విటిలిగో ఉంది. తెల్ల హ్మ్. మచ్చలొచ్చినాయి. అవును. 6 మంత్సో, 1 ఇయరో, 2 ఇయర్సో, 3 ఇయర్సో ట్రీట్ చేసాం. నార్మల్ అయిపోయింది. ఇంకొక 3 మంత్స్ వాడి మానేయమంటాం. హ్మ్. సోరియాసిస్ ఉంది. 1 ఇయర్‌కో, 2 ఇయర్‌కో కంప్లీట్‌గా తగ్గిపోయింది. హ్మ్. ఇంకో 3 మంత్స్ వాడి మానేయమంటాం అన్నమాట. అవును. ఈ 3 మంత్స్‌లో మనం ఇచ్చే మెడిసిన్ ఏంటంటే, ఈ డిసీజ్‌ని మళ్ళీ రాకుండా ఇస్తాం తప్పితే,
కొన్ని కేసెస్ ఉంటాయి లైఫ్ లాంగ్ వాడాల్సిందే వాళ్ళు. అవును. సో ఆ డిసీజ్ని బట్టి మనం చెప్పాలి తప్పితే డిసీజ్ అంతా నార్మల్ అయిపోయిన తర్వాత మెడిసిన్ వాడడం అనేది అవసరం లేదు. ఓకే. సో మొత్తానికి హోమియోపతి వల్ల దాని యొక్క డిస్క్రిప్షన్ కానీ ఎలాంటి కేసెస్లో యూస్ చేయాలి ఇవి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అండి.